జగన్మోహన్ రెడ్డి పందిని చూసి నంది అంటే అదే నిజమని, నందిని చూసి పంది అంటే కూడా అది నిజమని నమ్మేవాళ్లు వైసీపీలో పుష్కలంగా ఉన్నారు. ఆ పార్టీలో సొంత బుర్ర వాడుతున్న వాళ్ల సంఖ్య తగ్గిపోతోంది. వైసీపీ నాయకులకు తోడుగా పేటీఎం బ్యాచ్ ఉండనే ఉంది. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకుంటే అదే రాజధాని అని ప్రచారం చేశారు. చచా, అదేమి కాదు. 3 రాజధానులు అంటే ఎగిరిగంతేశారు. ఇప్పుడు అది కూడా కాదు, మావి గన్ అంటే ఆనందంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముకలేని బ్యాచ్ వైసీపీలో తయారైంది. మెడకాయ మీద తలకాయ, ఆ తలకాయలో ఇంత గుజ్జున్న ఎవరైనా మావిగన్ అని జగన్మోహన్ రెడ్డి వెంట వెలువడిన వికారాన్ని ఏవగించుకుంటారు. చిచ్చి, ఇదేం జర్నలిజం ఏబిఎన్ రాధాకృష్ణ? వైఎస్ఆర్సీపీ నాయకుల భార్యల గురించి కూడా మాట్లాడే నిజమైన జర్నలిజం ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఎవ్వరూ చేయరు. రాధాకృష్ణ, ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీ మాటలు వినిపించేది విశ్లేషణలా కాదు, విషం చిమ్మే అజెండాలా ఉంది. జర్నలిజం పేరు చెప్పుకొని తల్లిని భార్యను పోల్చే స్థాయికి దిగజారిన నీ ఆలోచనలు, నీ సంస్కారం ఎక్కడ ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి. పార్టీ కార్యకర్తలు నాయకుడి వెంట నడిస్తే అది విధేయత. నీలాంటి వాళ్ళు దాన్ని అవమానంగా చూపిస్తే అది నీ మానసిక దరిద్రం. నువ్వు అనుకుంటున్నావు జనం నమ్ముతున్నారని, కానీ నిజం ఏంటంటే జనం చూస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. నువ్వు వార్తలు చెప్పడం లేదు, నువ్వు కథలు కడుతున్నావు. గుర్తుంచుకో, జర్నలిజం మీద నమ్మకం కోల్పోతే నీ పతనానికి సైరన్ అవుతుంది. రాధాకృష్ణ, నువ్వు విశ్లేషణ చేయడం లేదు, నీ కక్షను ప్రసారం చేస్తున్నావు. మహిళలను గౌరవించడం, వారి మర్యాదలను కాపాడటం తెలియని నువ్వు కూడా జర్నలిజం ముసుగు వేసుకొని వైఎస్ఆర్సీపీని కించపరచడం వలన ప్రజల ఆగ్రహానికి మరింత గురవుతున్నావని గుర్తుపెట్టుకో.